శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను అరేబియన్ నైట్స్ కథల నుంచి జారుజుని కథ యొక్క 6వ భాగం 3వ పిచ్చివాడి కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. సుల్తాను తన అనుచరులతో మారిస్తానుకు తిరిగి వచ్చి 3వ యువకుడికి ఎదురుగా అందరితో పాటు కూర్చున్నాడు. వెంటనే 3వ పిచ్చివాడు తన కథను ఇలా ఆరంభించాడు. సుల్తాను గారు, వజీరు గారు, ఇంతదాకా నా అనుచరులుగా ఉన్న ప్రతిహారులారా, నా కథకు ముందు మీరు విన్న 2 కథలకు ఎలాంటి పోలిక లేదు. మిగిలిన ఇద్దరిలాగా నన్ను స్త్రీలు ఆకర్షించలేదు. నా కథలో ఉండే నీతి ఏమిటో మీరే నిర్ణయిస్తారుగాక. నేను చాలా చిన్నవాణిగా ఉండగానే నా తల్లిదండ్రులు అల్లా సాయుధ్యం పొందారు. మా పొరుగున ఉండే పేదవాళ్ళు నన్ను దయతో చేరదీశారు. అయితే వారికి డబ్బు లేక నన్ను చదవనయ్యలేకపోయారు. అందుచేత నేను చాలని నీలం చొక్కా తొడుక్కుని వీధుల్లో పెరిగాను. నేను చూడటానికి వికారంగా కనపడేవాణ్ణి కానేమో మరి. ఎండకు కమిలిపోయే నా శరీరాన్ని చూసి కొందరు, అయ్యో పాపం, ఈ కుర్రవాడికి దిష్టి తగలకుండా అలా కాపాడాలి, చంద్రబింబం లాంటి బిడ్డ అనేవారు. ఎప్పుడన్నా ఎవరన్నా హల్వా కానీ పీచు మిఠాయి కానీ తింటూ అటుగా వస్తే దాన్ని నా చేతిలో పెట్టి బుగ్గ మీద తట్టటమో, తల మీద రుద్దటమో, నడినెత్తి మీది నా పిలక ఆడించటమో చేసేవారు. అప్పుడు నా నోరంతా తెరిచి మిఠాయి నోట్లో కుక్కేసుకుని ఇచ్చినవాడికి ఆనందము, తోటిపిల్లలకు అసూయ కలిగేటట్లు చేసేవాణ్ణి. 12 ఏళ్ల దాకా నా జీవితం అలా గడిచింది. ఒకనాడు నేనొక పాడుపడిన ఇంటి కప్పు మీద గుడ్ల కోసం పిచ్చిక గూళ్ళు, కాకి గూళ్ళు వెతుకుతూ ఉండగా ఆ ఇంటి ఆవరణలో కప్పు సరిగా లేని ఒక పాకలో ఒక మనిషి నిశ్చలంగా పడుకుని ఉండటం అస్పష్టంగా కనిపించింది. అది ఆ ఇంటిని ఆశ్రయించిన భూతమో ప్రేతమో అయి ఉంటుందనుకుని ఇంటి కప్పు మీద నుంచి కిందకు జారి నేను పారిపోతూ ఉండగా ఒక మధురమైన కంఠం పాక నుంచి నన్ను ఇలా పలకరించింది. నన్ను చూసి, పారిపోతావేం బాబు, ఇలారా, నీకు జ్ఞానం ఉపదేశిస్తాను. నేను పిశాచాన్ని కాను, మనిషినే. ఒంటరిగా ధ్యానంలో కాలం పుచ్చటమంటే నాకిష్టం. రా నాయనా, నీకు వివేకంగా బతికే మార్గం చెబుతాను. ఆ గొంతులో ఉన్న ఏదో శక్తి నన్ను పారిపోకుండా ఆపింది. నేను గుడిసెను చేరుకుని లోపలికి వెళ్ళి ఒక మనిషిని చూశాను. ఆయన వయసు ఇంత అని చెప్పటం సాధ్యం కాదు. కానీ ఆయన ముఖం సూర్యుడిలా ప్రకాశిస్తున్నది. నా నుంచి జ్ఞానం పొందనున్న అనాథకు స్వాగతం. నేనే నీకు తల్లి తండ్రి అవుతాను అంటూ ఆయన నా చెయ్యి తీసుకుని, నువ్వు నా శిష్యుడివి, ఒకనాటికి నీకు శిష్యులుంటారు అన్నాడు. ఆయన నన్ను దీవించి తన పక్కన కూర్చోపెట్టుకుని అప్పటికప్పుడే బోధన ప్రారంభించాడు. ఆయన బోధనలు నా చపల చిత్తాన్ని అదుపులోకి తెచ్చాయి. నేను నా తోటి వాళ్లతో ఆటలు మానేశాను. వృద్ధుడు నిజంగానే నాకు తల్లి తండ్రి అయ్యాడు. నేను ఆయన పట్ల అంతులేని వినయ విధేయతలు చూపేవాణ్ణి. అలా 5 ఏళ్లు గడిచాయి. ఆయన బోధలతో నా బుద్ధి చక్కగా వికసించింది. కానీ సుక్షేత్రంలో నాటితేనే కానీ జ్ఞానబీజం ఫలించదు. అవివేకం పైపైన ఏమాత్రం గీరినా లోపల ఉన్న అసలు చవుడు బయటపడిపోతుంది. ఒకరోజు నా గురువుగారు నన్ను మసీదు ఆవరణలో ఆహారం ముష్టి ఎత్తుకు రమ్మని పంపాడు. నేను మాకు సరిపడా ఆహారం తీసుకుని పాడుపడిన కొంపకు తిరిగి వస్తున్నాను. దారిలో కొందరు కొజ్జాలు తమ కర్రలతో మనుషులను పక్కకు తోసి హంసలాగా నడిచి వస్తున్న ఒక పిల్లకు దారి చేస్తున్నారు. ఆమె మేలిముసుగు ధరించి ఉన్నది. ఆ ముసుగులో నుంచి అస్పష్టంగా కనిపించే ఆమె కళ్ళలో నాకు వినీలాకాశం కనపడింది. సుల్తాను కుమార్తె, సుల్తాను కుమార్తె అని జనం అరుస్తూ ఉండటం నాకు వినిపించింది. నేను నా గురువుగారిని చేరుకునే సమయానికి 5 ఏళ్ల పాటు నేను విన్న బోధనలన్నీ ఎగిరిపోయి నా మెదడులో ఒక వింత జ్వరం ప్రారంభమయ్యింది. నా గురువుగారు నాకేసి విచారంగా చూశాడు. నేను కంటతడి పెట్టుకున్నాను. ఆ రాత్రి మేమిద్దరము ఏమీ మాట్లాడుకోలేదు. మర్నాడు ఉదయం నేను ఆయన చేతిని కళ్ళకద్దుకుని, మీ అపాత్ర శిష్యుణ్ణి క్షమించండి, నేను ఆ సుల్తాను కుమార్తెను మరొకసారి చూడాలి అన్నాను. నాయనా, నువ్వు అంతగా కోరినట్లయితే ఆమెను మళ్ళీ చూడు.
కానీ పరిపూర్ణ జ్ఞానానికి, ఆడంబరమైన రాజసానికి ఎంత దూరమో నువ్వు కాస్త ఆలోచించాలి. పిచ్చి తండ్రి, సుల్తానుల కూతుళ్ల చెంత మనశ్శాంతి సాధ్యమా? నువ్వు శాశ్వతంగా ఆత్మశాంతిని పోగొట్టుకుంటావా? నా జ్ఞానమంతా నాతో నశించిపోవలసిందేనా? ప్రపంచంలో కల్లా మహద్భాగ్యం ఏమిటంటే పరిత్యాగం, దౌర్భాగ్యం ఏమిటంటే ప్రపంచాన్ని పొందగోరటం అన్నాడు నా గురువు. రాజకుమార్తెను మరొక్కసారి చూడకపోతే నా ప్రాణాలు నిలవవు అన్నాను. ఒక్క చూపుతో తృప్తిపడతావా నాయనా? తప్పకుండా. ఆయనకు నేనంటే అమితమైన వాత్సల్యం. ఆయన నా దగ్గరకు వచ్చి ఏదో లేపనం నా కళ్ళకు రుద్దాడు. వెంటనే నా శరీరంలో పైభాగం అదృశ్యమయ్యింది. నడుము, కాళ్ళు తప్ప నాకింకేమీ లేనట్టున్నాయి. త్వరగా నగరంలోకి వెళ్ళి నీ కోరిక తీర్చుకో అన్నాడాయన. నేను పెద్ద కూడలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడ జనం తొక్కిసలాడుతున్నారు. నన్ను చూసి వాళ్ళు అయోమయంలో పడ్డారు. ఈ వింత ఆ చెవినా పడి చివరకు రాజభవనం చేరుకున్నది. రాజభవనంలో సుల్తాను కుమార్తె, ఆమె తల్లి ఉంటున్నారు. వాళ్ళు నన్ను చూడాలని తహతహలాడిపోతూ కొజ్జాలను పంపి నన్ను పిలిపించారు. వాళ్ళు వింత చూస్తూ ఉంటే నేను సౌందర్యాన్ని తనివి తీరా చూశాను. కానీ వాళ్ళు నన్ను పంపేసి నేను నా గురువుగారిని చేరుకునే సమయానికి నా మనోవేదన మరింత అయ్యింది. నా గురువు చాప మీద శయనించి ఉన్నాడు. ఆయన చెక్కిళ్ళు పచ్చబారాయి. ముఖంలో బాధాలక్షణాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. కానీ నేను వాటిని పట్టించుకునే స్థితిలో లేను. చూశావా నాయనా అని ఆయన హీనస్వరంతో అడిగాడు. చూశాను. చూడకపోతేనే బాగుండేదేమోననిపిస్తున్నది. ఇప్పుడు ఆమె సరసన కూర్చుని ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతే తప్ప నాకు మనశ్శాంతి లేదు అన్నాను. నా ప్రియ శిష్య, నీ ఆత్మశాంతి గురించి నాకు చాలా భయంగా ఉన్నది. ఏకాంతవాసులకు రాజరికానికి పొత్తు ఎలా సాధ్యం నాయనా అని ఆయన నిట్టూర్చాడు. గురుదేవా, నా తలను ఆమె తలకు చేర్చాలి. ఆమె కంఠాన్ని నా వేళ్లతో నిమరాలి. నేను నిశ్చయంగా చచ్చిపోతాను అన్నాను. బిడ్డా, నీలో జీవచైతన్యం ఎక్కువై స్ఫురణ నశించింది. నీ కోరిక తీర్చుతాను, కానీ నా ఆఖరి కోరిక నెరవేర్చు. ఇక్కడే నాకు గొయ్యి తవ్వి అందులో నన్ను పూడ్చిపెట్టు. దానిమీద శిల కానీ మరే చిహ్నం కానీ పెట్టకు. నన్ను తన మీదకి వంగమని ఆయన నా కళ్లకు మెత్తని కాటుక ఏదో పెట్టాడు. మృతశిష్యుడా, నీవు ఇప్పుడు ఎవరికీ కనిపించవు. ఎవరూ చూడకుండా నీ దారిన నువ్వు పోవచ్చును. నిన్ను ఆపద నుంచి కాపాడమని అల్లాను ప్రార్థిస్తున్నాను. ఇలా అంటూనే ఆయనలో ప్రాణం లేకుండా పోయింది. ఆ పాకలోనే ఆయన కోసం గొయ్యి తవ్వి అందులో ఆయనను పూడ్చి వేగంగా రాజభవనం వైపు బయలుదేరాను. అదృశ్యంగా ఉండటం చేత నేను సులువుగా రాజభవనంలోకి చొరబడి అంతఃపురం చేరి రాజకుమార్తె మందిరంలోకి కూడా వెళ్ళగలిగాను. ఆమె మోసుల్ వలిపెపు కబ్బా మాత్రం ధరించి పక్క మీద పడుకుని నిద్రపోతున్నది. ఆడదాన్ని నగ్న శరీరాన్ని అప్పటిదాకా చూసి ఎరుగను. అందుచేత గొంతెత్తి అల్లా అల్లా అని కేకపెట్టాను. ఆమె నిద్రకళ్ళు సగం తెరిచి గాలి కొంచెం గట్టిగా పీల్చి పక్కకు ఒత్తిగిలి మళ్ళీ నిద్రపోయింది. అదృష్టవశాన అంతకు మించి ఏమీ జరగలేదు. అంత సుకుమారమైన పిల్లకు అంత పెద్ద జఘనం ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అదృశ్యంగా ఉన్నానన్న ధైర్యంతో మరికొంచెం దగ్గరకు వెళ్ళి వేలితో ఆమె పిరుదును నిమిరి చూశాను. పట్టుపరుపులాగా నున్నగా ఉన్నది. ఇంతలో నన్ను సైతాను ఆవేశించినట్లు అయిపోయి ఆమెను వేళ్లతో గట్టిగా గిల్లాను. అంతటితో ఆమె అదిరిపడి లేచి నిద్ర శాంతం వదిలిపోయి వాళ్ళమ్మను గొంతెత్తి కేకపెట్టి పిలిచింది. ఈ కేక విని వాళ్ళమ్మ పడుతూ లేస్తూ అనేక మంది కొజ్జాలతో సహా మరీ వచ్చింది. ముసలి దాది కూడా వాళ్ల వెంట ఉన్నది. రాజకుమార్తె గిల్లిన చోటు చూపిస్తూ అల్లా తనను రక్షించాలని పదే పదే కోరసాగింది. ఆమె తల్లి, దాది ఒకే కంఠంతో ఏమిటది, ఏం జరిగింది అని అడిగారు. దాది కొజ్జాలకేసి కోపంగా చూసి వాళ్లను అవతలికి పొమ్మన్నది. వాళ్ళు ఆమెను తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా నేను ఎవరికీ కనపడకుండా చూస్తూనే ఉన్నాను. స్త్రీలిద్దరూ మెడలు చాచి చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ పిల్ల నన్నిక్కడ ఎవరో గిచ్చారు అంటూ చూపించింది. ఆమె చెప్పినట్లుగానే ఆ ప్రదేశం ఎర్రగా కంది ఉన్నది. వాళ్ళు కంగారు పడి వెనక్కు తుళ్ళి ఈ పని చేసిందెవరే తుంటరిదానా అని ఆత్రంగా అడిగారు.
ఆమె కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, నాకు తెలీదు, నేను పెద్ద పుచ్చకాయ తింటున్నట్లు కలకంటూ ఉండగా ఇది జరిగింది అన్నది. అందులో ఉన్న గూఢార్థానికి హడిలిపోయి ముసలివాళ్ళు గబగబా తెరల చాటున, పరదాల చాటున అంతా వెతికారు. ఎవరూ కనిపించబోయేసరికి వాళ్ళు ఆ పిల్లను నిన్ను నువ్వే గిచ్చుకోలేదు కదా అని అడిగారు. చచ్చినా అలాంటి పని చెయ్యను అన్నదామె. అప్పుడు దాది తన అభిప్రాయం ఇలా చెప్పింది. అల్లాకు లేని శక్తులంటూ ఉండవు. మన పిల్లను గిచ్చింది గాలిలో తిరిగే చెప్పరాని వాళ్లే. ఎవడో కానీ అలా కిటికీ గుండా తేలుతూ వచ్చి పిల్ల అందం చూశాడు. మరి వాడికి గిచ్చబుద్ధి అయ్యింది కామను. శనగ పులుసు నీరు కలిపి పిల్లకు పట్టి వేసే ముందు గాలిని పారదోలాలి. పిశాచాలకు ఒంటెల పేడ పొగ గిట్టదు అని ఆమె జాగ్రత్తగా కిటికీ మూసి ఒక బుట్టెడు ఒంటెల పేడ పట్టుకురండి అని తలుపు అవతల ఉన్న కొజ్జాలకు కేకపెట్టింది. దాది పేడ కోసం ఎదురు చూసే సమయంలో తల్లి కుమార్తెతో రహస్యంగా, ఆ చెప్పరానివాడు నిన్ను ఇంకేమీ చెయ్యలేదు కదా అని అడిగింది. నాకు తెలీదు అన్నది కూతురు సిగ్గుపడుతూ. తల్లి దాది కూడా కలిసి పిల్లను పరీక్షించారు. ఉండవలసినదంతా ఉండవలసిన విధంగానే ఉన్నది. దురాక్రమణ చిహ్నాలేవీ లేవు. అయితే ముసలిదాది ముక్కు మహాచెడ్డది. అమ్మాయి వంటి మీద మగపిశాచం వాసన ఉన్నది. ఆ కొజ్జా వెధవలు ఎక్కడ చచ్చారు? ఒంటెల పెంట ఎక్కడా అని అట్టహాసం చేసింది. మాటలోనే కొజ్జాలు తట్టలో పెట్టుకుని ఒంటెల పెంట తెచ్చారు. ముసలిది పాలగచ్చు మీద తివాసి తొలగించి గది మధ్యలో పెంట కుమ్మరించి దానికి నిప్పు పెట్టి ఏవో మంత్రాలు గొణుగుతూ గాలిలో వేలితో ఏవో గీతలు గీసింది. దిక్కుమాలిన పొగకు నా కళ్ళు మంటలెత్తి నీళ్లు కారసాగాయి. వాటిని నా బట్టతో మాటిమాటికి తుడుచుకోవలసి వచ్చింది. నేను దద్దమ్మను కాకపోతే నా గురువుగారి కాటుక మరికొంత అడిగి తెచ్చుకుని ఉండనా? దద్దమ్మను కనుకనే నా కళ్ళ కాటుక తుడిచేసుకున్నానని, అదృశ్య శక్తి కోల్పోతున్నానని తెలుసుకోలేకపోయాను. ఉన్నట్టుండి ముగ్గురు స్త్రీలు అడుగో పిశాచి, అడుగో పిశాచి అని కేకలు పెడుతూ నాకేసి చూపారు. వాళ్ళు కంగారుగా పిలిచేసరికి కొజ్జాలు లోపలికొచ్చి నా మీద పడిపోయారు. వాళ్ళు నా ప్రాణం తీసి ఉండేవాళ్లే. కానీ నేను పెద్ద పెట్టున నన్నేమైనా చేశారో నా సోదరులను పిలిచి ఈ భవనం పీకేయించి మీ తలల మీద కూలేటట్టు చేస్తాను అని అరిచాను. ఆ మాటకు వాళ్ళు భయపడి నన్నేమీ చెయ్యకుండా పట్టుకునున్నారు. నీ కన్ను పొడవనా అన్నది దాది నన్ను. నోరు మూసుకోవే ముసలితొత్తు, మా వాళ్ళు నిన్ను పచ్చడి చేయగలరు అన్నాను. అంతటితో ఆమె ఒక క్షణం ఊరుకుని, ఇది పిశాచమైతే దీన్ని చంపటం మన వశం కాదు, దీన్ని శాశ్వతంగా ఖైదు చెయ్యొచ్చు అన్నది. ఆమె కొజ్జాలకేసి తిరిగి, దీన్ని తీసుకుపోయి మారిస్తాన్లో బంధించండి. ఇది తప్పించుకుపోయిందో అక్కడి వాళ్ల ప్రాణాలు దక్కవని చెప్పండి అన్నది. మహారాజా కొజ్జాలు నన్ను ఇక్కడికి తెచ్చి బంధించారు. ఇక్కడే నాకు తమ ప్రతిహారుల పరిచయ భాగ్యం లభించింది. తమరు నాకు బంధ విముక్తి కలిగిస్తారన్న ఆశతో నా కథ అంతా మనవి చేశాను. సుల్తాన్ మహమ్మద్ ఈ కథ విని తన వజీరుకేసి తిరిగి, నా ప్రజలకు ఎలాంటి పాట్లు సంప్రాప్తమయ్యాయో చూడండి. ఇతను గిచ్చిన పిల్ల పాత సుల్తాను గారి కడగొట్టు కూతురు. ఇప్పుడు మనం ఈ పరిస్థితిని సరిదిద్దవలసి ఉన్నది అన్నాడు. ఆయన ఆ యువకుడి గొలుసులు ఊడకొట్టి, నీ కథ చాలా వింతగా ఉన్నది నాయనా. అది విని ఆనందించినందుకు నేను ఆ పిల్లను నీకిచ్చి వివాహం చేస్తాను. నువ్వు ఆమెను అదివరకే చూసేశావు. ఆమెను పెళ్లాడాలని నీకు కోరిక ఉంటుందనుకుంటాను. నిన్ను నా మూడో ప్రతిహారిగా నియమించబోతున్నాను కూడా అన్నాడు. 5 మారిస్తాను నుంచి రాజభవనానికి వచ్చారు. మొదటి 2 కాపరాలు చక్కబడినందుకు మూడోవాడి పెళ్లి నిమిత్తంగాను పెద్ద విందు ఏర్పాటయ్యింది. 40 రాత్రులు 40 పగళ్ళు ఎడతెగని ఉత్సవాలు జరిగాయి. జారజుడి వింతగాథ అలా పరిసమాప్తి అయ్యింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కొత్త అరేబియన్ నైట్స్ కథలతో కలుసుకుందాము. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నమస్కారం.